ఉడుతకు చారలు రాసినవారు వసుంధర గారు. ఒక గ్రామంలో విద్యానాథుడనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. దాని ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవారు. విద్యానాథుడి కొడుకు బృహస్పతి తండ్రికి ఏమాత్రమూ తీసిపోని పండితుడుగా తయారయ్యాడు. త్వరలో తన స్థానం తన కొడుక్కు ఇయ్యాలని నిశ్చయించి విద్యానాథుడు, నాయనా, నీకు విద్య పూర్తిగా అబ్బింది. ఇక లోకజ్ఞానం కావాలి. లోకం పోకడ మనుషులు జీవించే పద్ధతి తెలుసుకుంటే కానీ నీ జ్ఞానం విద్యార్థులకు ఉపయోగపడేలా చేయలేవు. అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరం అయిన లౌకిక జ్ఞానం సంపాదించి తిరిగిరా అన్నాడు. వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పని ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు. కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వస్తాదులు ఒక బలహీనుడికి పాదపూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నినాదాలు చేయటం బృహస్పతి గమనించాడు. అతడు ఆ విడ్డూరానికి కారణం ఏమని విచారిస్తే అతనికి ఈ విషయం తెలిసింది. ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేకసార్లు విపత్తుల నుండి కాపాడాడు. చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూర మృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు. ఒకసారి దుర్ముఖుడనే రాక్షసుడు ఆ గ్రామాన్నే కాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించటం మొదలు పెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుణ్ణి ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి చివరకు వాణ్ణి చంపాడట. అటు తర్వాత ఆ ప్రాంతాల అనేక గ్రామాల వారికి మహాబలుడంటే అమితమైన అభిమానం ఏర్పడింది. ముఖ్యంగా బలశాలులకు అతను ఆరాధన దైవం అయ్యాడు. వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజు పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు. మహాబలుడు పోయాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడి సంతతి వాడికి పాదపూజ జరుగుతూనే ఉన్నది. పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుషులను ఆరాధించటం బృహస్పతి ఇంకా అనేక సందర్భాలలో చూడటం జరిగింది. అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరొక గ్రామంలో ఎదురైంది. అతను ఆ ఊరి పెద్ద వితండుడు ఇంట్లో బస చేశాడు. విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండటం చేత ఆయన కొడుకైన బృహస్పతికి వెళ్ళిన చోటనల్లా గౌరవం జరిగింది. అలాగే వితండుడు బృహస్పతితో, మహాశయ, ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవిని ఎన్నుకుంటున్నాం. తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి. తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు. బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు. ఆస్థాన కవి పదవి కోసం ఆరుగురు వచ్చారు. అందులో ఇద్దరే ఆసువుగా కవిత్వం చెప్పగలవాళ్ళు. అందులో ఒకడు తాను రచించిన 3 కావ్యాలను వెంట తెచ్చాడు. ఆ కవిని చూసి వితండుడు అకస్మాత్తుగా, "నువ్వు అంబరుడివి కదూ?" అన్నాడు. అతను అవునని తల ఆడించాడు. అంబరుడైతే ఆస్థాన కవి పదవికి కనీసం 5 కావ్యాలైనా రాసి ఉండాలి అని వితండుడు రెండో ఆసు కవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు. బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి, అయ్యా, అంబరుడు అతని పేరా? అతను చేసిన తప్పు ఏమిటి అని వితండుణ్ణి అడిగాడు. అతను తెలుసుకున్నది ఇది. అంబరుడు అన్నది మనిషి పేరు కాదు, జాతి పేరు. తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఈ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు. చదువుకునే అర్హత తమకే ఉన్నదని మిగిలిన వారంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళు అన్నారు. వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతుల్ని పూజించాలన్నారు. కొన్ని జాతులను అస్పృశ్యులుగా ప్రకటించారు. ప్రజలను నానా హింసలు పెట్టారు. కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. ప్రజలే ఏలికలయ్యారు. అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధింపబడ్డాయి. ఇప్పటి అంబరులలో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు. కానీ వాళ్ళ పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలం కష్టాలుంటాయి. బృహస్పతి ఒక సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు. ఒకనాడు అతను శిష్యులకు ఉడత భక్తి గురించి చెబుతూ, రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకొని ఆయన దాన్ని వేళ్లతో రాచాడు. ఆ చారలు ఇప్పటికీ ఉడత జాతికి ఉన్నాయని అన్నాడు. ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ,
సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి కానీ, కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు? మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది. కానీ ఆ మచ్చ మాకెవరికీ రాలేదు అన్నాడు. బృహస్పతి ఆ మాటలకు నవ్వి, నేను చెప్పిన దానిలో నీతి అది కాదు. ఉడత చారలు పైకి కనిపిస్తున్నాయి. కానీ మానవ జాతులలో ఒక జాతి చేసిన మంచి కానీ, చెడు కానీ ఆ జాతి మీద శాశ్వతంగా కనపడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాదపూజ గురించి, అంబరుడి కథ గురించి చెప్పాడు. చెట్టు ఇచ్చిన తీర్పు రాసిన వారు ఏసీ సర్కార్ గారు. కొద్ది ఆస్తిని, భార్యను, ఇద్దరు కొడుకులను విడిచిపెట్టి దీనానాథ్ దేహం చాలించాడు. పెద్దవాడు కాశీనాథ్ 28 ఏళ్లవాడు. ఆ ఊళ్ళోనే జమీందారు గారి దివాణంలో శిస్తులు వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు. చిన్నవాడు నిశీనాథ్ ఇంకా స్కూలులో చదువుకుంటున్నాడు. కాశీనాథ్ స్వభావం మంచిది కాదు. తండ్రి పోగానే ఆస్తి పంపకాల్లో తమ్ముడికి అన్యాయం చేయాలని అతను తలపెట్టాడు. అతను గ్రామ పెద్దలను పిలిచి తమ ఆస్తిని 2 సమభాగాలుగా విభజన చేయించాడు. తల్లికి చిన్న కొడుకంటే ఇష్టం కనుకను, వాడికి కాచిపోసే దిక్కు అవసరం కనుకను, కాశీనాథ్ తన తల్లిని చిన్న కొడుకు వెంట ఉండమని, ఆమె పోషణకు కాను తాను కొంత అదనంగా ఇస్తానని అన్నాడు. ఇంటి ఆవరణలో ఒక ఆపిల్ చెట్టున్నది. దాని పళ్ళు చాలా మేలుజాతివి. వాటి రంగు, వాసన, రుచి అసాధారణమైనవి. ఆ ఆపిల్ చెట్టు సరిగా 2 వాటాల మధ్య సరిహద్దు మీద ఉన్నది. కాశీనాథ్ నిజానికి సంపాదనపరుడు. తన సంపాదనతో భార్యాబిడ్డలను పోషించుకోగలడు. ఏ రాబడి లేనివాడు నిశీనాథ్. అందుచేత గ్రామ పెద్దలు కాశీనాథ్‌తో ఆపిల్ చెట్టును నిశీనాథ్‌కు వదిలేయమన్నారు. కాశీనాథ్ అందుకు ఒప్పుకోలేదు. చెట్టున్న కాసే పళ్ళల్లో నిశీనాథ్‌కు సగం వాటా ఇయ్యమన్నారు పెద్దలు. పళ్ళేం కర్మ! చెట్టునే నరికి కట్టెలు కొట్టి చెరిసగం తీసుకుంటే పోలా అన్నాడు కాశీనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ. మరీ మొండికెత్తాడు. వెలివేస్తే రోగం వదులుతుంది అన్నాడు ఒక పెద్ద ఆవేశంగా. అయ్యా అంత పని చేయకండి. నాకు ఆ చెట్టు పళ్ళు లేకపోతే మానే. నాకు దేవుడిలో నమ్మకం ఉన్నది. కష్టం వస్తే నన్ను దేవుడే ఆదుకుంటాడు అన్నాడు నిశీనాథ్. సరే అలాగే కాని మేం నిన్ను ఏ విధంగానూ ఆదుకునే దారి లేదు అన్నారు పెద్దలు. రోజులు గడిచాయి. తన వంతు ఆస్తి మీద వచ్చే కొద్ది ఆదాయంతో నిశీనాథ్ ఎలాగో గడుపుకుంటూ వచ్చాడు. అతను శ్రద్ధగా చదువుకొని స్కూలు చదువు పూర్తి చేసి పై చదువులకు పట్నం వెళ్ళాడు. గ్రామం నుంచి పట్నానికి 3 మైళ్ళు కాలినడకన వెళ్ళి రావాలి. సైకిల్ ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ సైకిల్ కొనటానికి అతని వద్ద డబ్బు లేదు. ఆపిల్ పళ్ళ తరుణం వచ్చింది. దొడ్లో ఉన్న చెట్టు విరగ కాసింది. కాపులో తనకు సగం వాటా వచ్చినా పళ్ళు అమ్మి సైకిల్ కొనుక్కోవచ్చు. దేవుడా! నీదే భారం అని అనుకున్నాడు నిశీనాథ్. ఒక వారం అనంతరం కాశీనాథ్‌కు అకస్మాత్తుగా జబ్బు చేసి వైద్యులకు రోగం అంతుచిక్కక అతను చావు బతుకుల మధ్య ఊగిసలాడాడు. తన అన్న కోలుకోవాలని నిశీనాథ్ దేవుడికి మొక్కుకున్నాడు. అన్న బతకాలని చాలా తపన పడ్డాడు. అతని ప్రార్థనల ఫలితమో ఏమో కానీ కాశీనాథ్ రోగం తిరుగుముఖం పట్టింది. అతను త్వరలోనే కోలుకున్నాడు కానీ బాగా డీలా పడిపోయాడు. మానసికంగా కూడా బాగా దెబ్బతిన్నాడు. ఊరి పెద్దలు అతని వద్దకి వచ్చి, చూడు కాశీనాథ్ చచ్చి బతికావు. దేవుడు నిన్ను కాపాడాడు. ఆ ఆపిల్ చెట్టు నీ తమ్ముడికి ఇయ్యి. మీ అమ్మ కూడా అనుభవిస్తుంది. పరాయి వాళ్ళు కారు కదా అన్నారు. నన్ను బతికించిన దేవుడు నిశికి యాపిల్ చెట్టు ఇప్పించలేకపోతాడా? మధ్య నేనెవణ్ణి? అన్నాడు కాశీనాథ్. పెద్దల వెంట వచ్చిన వారిలో నిశీనాథ్ సహాధ్యాయి హరకుమార్ అనేవాడు. అయితే నువ్వు దేవుడి నిర్ణయానికి కట్టుపడతావా? అని అడిగాడు కాశీనాథును. ఆ చెట్టు ఎవరికి చెందాలో దేవుడు నిర్ణయించే మాటుంటే తప్పక ఆ నిర్ణయానికి కట్టుపడతాను అన్నాడు కాశీనాథ్. అలా అని నీ కొడుకు రామ్నాథ్ మీద ఒట్టు పెట్టుకో అన్నాడు హరకుమార్. నిశ్చయంగా అన్నాడు కాశీనాథ్. అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీ అన్న తాను చేసిన ప్రమాణం మీద నిలబడితే ఆపిల్ చెట్టు నీదే అనుకో అన్నాడు హరకుమార్ నిశీనాథ్తో. దేవుడు నన్ను అనుగ్రహించటానికి నేను అంతటి భక్తుణ్ణా అని అడిగాడు నిశీనాథ్. దేవుడు స్వయంగా ఏమీ చేయడు. కానీ తాను తెలివితేటలు ఇచ్చిన వాళ్ళ ద్వారా చేయిస్తాడు. నీ విషయం మన సహాధ్యాయి అయిన నకుల్తో చెబుతాను.
వాడు ఇంద్రజాలం తెలిసినవాడు. నీ సమస్య తేల్చేస్తాడు అన్నాడు హరకుమార్. 2 రోజుల అనంతరం ఊరి పెద్దలు కాశీనాథ్ ఇంట ఆపిల్ చెట్టు కింద చేరారు. హరకుమార్ లేచి నిలబడి, ఈ చెట్టు నిశీకి చెందాలన్నది దేవుడి ఉద్దేశమైతే అందుకు తగిన దాఖలా చెట్టులోనో, పళ్ళలోనో కనపడక తప్పదు. నేను చెట్టెక్కి 2, 3 పళ్ళు కోసుకొస్తాను. దాఖలా దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు. అతను చెట్టుకు నమస్కారం చేసి పైకి ఎక్కి వేరు వేరు కొమ్మల నుంచి 2, 3 పళ్ళు కోసి వాటిని తన జేబులో వేసుకొని దిగి వచ్చాడు. అతను జేబులో నుంచి పళ్ళు తీసి అక్కడ చేరిన వారందరికీ చూపాడు. వాటిని చూస్తే ప్రత్యేకంగా దాఖలా అంటూ ఏమీ కనిపించలేదు. పళ్ళ లోపల ఏమన్నా దాఖలా దొరుకుతుందేమో చూద్దాం అని హరకుమార్ కాశీనాథ్ చేతికి ఒక ఆపిల్ పండు కత్తి ఇప్పించి దాని తొక్క తీసి లోపల ఏమైనా దాఖలా దొరుకుతుందేమో చూడమన్నాడు. కాశీనాథ్ ఆ పండును తొక్క తీసేసరికి లోపల పండు రెండుగా చీలి ఉన్నది. ఇంకో పండు తొక్క తీసి చూస్తే అది కూడా అలాగే 2 భాగాలుగా చీలి ఉన్నది. ఆహా! దేవుడి మహిమ అద్భుతం అన్నారు అందరూ. ఊరి పెద్దలలోకెల్లా వృద్ధుడు కాశీనాథుతో, బాబూ, ఇది దైవ నిర్ణయం. ఇప్పుడైనా ఆపిల్ చెట్టును నీ తమ్ముడికిస్తావుగా అన్నాడు. మీ ఇష్టం. ఇప్పుడింక ఎలా కాదనేది? నా కొడుకు మీద ఒట్టు పెట్టుకుంటిని కదా! ఆ చెట్టు ఇక నిశీదే అన్నాడు కాశీనాథ్. నిశీనాథ్ ఆ చెట్టు పళ్ళు అమ్మి సైకిల్ కొనుక్కున్నాడు. ఒకనాడు అదే సైకిల్ మీద అతను హరకుమార్‌ను ఎక్కించుకొని పట్నానికి పోతూ, ఆపిల్ లోపల రెండుగా ఎలా కోసి ఉన్నదో నాకు అంతుబట్టట్లేదు. దేవుడు నిజంగా నన్ను అనుగ్రహించాడా? అని అడిగాడు. నువ్వు అంత పుణ్యాత్ముడివేమీ కాదు. ఇదంతా మన మిత్రుడు నకుల్ పని అన్నాడు హరకుమార్. ఎలా చేశాడు? అని నిశీనాథ్ అడిగాడు. వాడి కోరిక మీద నేను రాత్రి వేళ మీ చెట్టు నుంచి కొన్ని యాపిల్ పళ్ళు ఎవరూ చూడకుండా కోసుకుపోయాను. తర్వాత సూదిలోకి బలమైన దారం ఎక్కించి సూదిని పండు చర్మం దిగువన అడ్డంగా గుచ్చి దాని చర్మం కిందుగానే జరుపుకుంటూ పండు అవతలి పక్కకు తీసుకుపోయాను. తర్వాత ఆ సూదిని రెండో వైపుగా చర్మం దిగువగా మొదట గుచ్చిన చోటికి తీసుకువచ్చాను. అంటే పండు చర్మం దిగువన దారం పండుగ చుట్టి వచ్చిందన్నమాట. తర్వాత దారం 2 కొసలు పట్టుకొని లాగాను. పండు లోపలి భాగాన్ని దారం రెండుగా చీల్చి బయటకు వచ్చింది. తర్వాత పండును గుడ్డతో రుద్ది మెరుగు పెట్టిన మీదుట సూది చేసిన బెజ్జాలు కనపడకుండా పోయాయి. ఇలా సిద్ధం చేసుకున్న ఆపిల్ పళ్ళు తీసుకుని చెట్టెక్కి నేను చెట్టు నుంచి కోసిన పళ్లకు బదులు సిద్ధం చేసి ఉంచిన వాటిని బయటకు తీసి అందరికీ చూపాను అన్నాడు హరకుమార్. బేతాళ కథలు వారధి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఫలితం ఎలా ఉంటుందో కానీ ఒక్కొక్కసారి అమితమైన ఈర్ష్య, అసూయ గాఢమైన స్నేహానికి దారితీస్తాయి. ఇందుకు నిదర్శనగా నీకు సూరసేనుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక నదికి రెండు పక్కల 2 రాజ్యాలుండేవి. ఉభయ రాజవంశాల మధ్య అనాదిగా సఖ్యత ఉండటం చేత ప్రజల మధ్య బంధుత్వాలు, వర్తక వ్యాపారాదులు, ఒకరి వేడుకలలో ఒకరు పాల్గొనటం జాస్తిగా ఉండేది. ఇందుకు అనువుగా నదిపైన ఒక పటిష్టమైన వంతెన ఏనాడో కట్టారు. ఇలా ఉండగా ఏ కారణం చేతనో 2 దేశాల మధ్య వైరం ఏర్పడింది. ఆ వైరం యుద్ధం దాకా పోలేదు కానీ రాజులిద్దరూ తమ మధ్య తెగదెంపులు చేసుకుంటున్నట్టు గుర్తుగా నది మీద వారధిని 2 పక్కల నుంచి పగలగొట్టారు. దానితో భారీ వాహనాల మీది రాకపోకలు నిలిచిపోయాయి. కానీ మామూలు మనుషులు పడవలలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రయాణం చేస్తూ గడిచిపోయిన మంచి రోజులను గురించి తలచుకుని నిట్టూర్చేవారు. కాలక్రమాన 2 దేశాల రాజులు చనిపోయి వారి కొడుకులు రాజులయ్యారు. నదికి ఎడమ పక్క ఉన్న రాజు శాంతిసేనుడు, కుడి పక్కన రాజ్యం చేస్తున్నవాడు సూరసేనుడు. ఇద్దరూ వివేకవంతులు, ధర్మబుద్ధి గలవారును. అందుచేత 2 దేశాల ప్రజలు సుఖంగానే ఉన్నారు. అయితే వారికి వంతెన లేకపోవటం పెద్ద వెలితిగా కనపడేది. సూరసేనుడికి తన గూఢచారుల ద్వారా పదే పదే ఒక విషయం తెలియవచ్చింది. అదేమిటంటే తన దేశపు ప్రజలలో కూడా శాంతిసేనుణ్ణి తనకన్నా హెచ్చుగా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అతని దాతృత్వాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. తాను కూడా దానశీరుడే కదా! తనకన్నా శాంతిసేనుడికి అంత కీర్తి ఎలా వచ్చింది?
అవతలి దేశంలో తన పేరు తలుచుకునే వాళ్ళు ఉన్నారా లేరా? సూరసేనుడు కీర్తి కోసం మరింతగా దానధర్మాలు చేయనారంభించాడు. అందువల్ల అతని ఆశయం సిద్ధించకపోగా అతను శాంతిసేనుడితో పోటీ పడుతున్నాడన్న మాట పుట్టింది. దానితో అతనికి వెర్రెత్తిపోయింది. ఈర్ష్య, అవమానము అతని మనసును దహించి నిద్రాహారాలు లేకుండా చేశాయి. చిట్ట చివరకు అతను శాంతిసేనుడి గొప్ప ఏమిటో స్వయంగా తెలుసుకోవటానికి నిశ్చయించాడు. అతను తన రాజ్యాన్ని కొద్ది కాలం పాటు మంత్రుల పరంచేసి మామూలు దుస్తులు ధరించి పడవ మీద నది దాటి శాంతిసేనుడి రాజ్యం ప్రవేశించి ఒక ధర్మసత్రంలో బస చేసి ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళు అనుకునే మాటలు వినసాగాడు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కాకుండా శాంతిసేనుడి కీర్తి అతని దేశంలో కూడా హెచ్చుగానే ఉన్నది. ఇక తన పేరు స్మరించే వాళ్ళు సూరసేనుడికి అంతమందిలోనూ ఒక్కడూ కనిపించలేదు. ఇలా కొన్నాళ్లు జరిగాక సూరసేనుడు శాంతిసేనుడి గొప్పతనాన్ని తాను స్వయంగా పరీక్షిస్తేనే కాని నిజం తేలదని నిశ్చయించుకున్నాడు. అతను రాజభవనానికి బయలుదేరాడు. ఇప్పుడతను బట్టలు మాసి శరీర పోషణ లేక ఒక దేశపు రాజంటే ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అతనికి శాంతిసేనుడి దర్శనం చాలా సులభంగా లభించింది. తనను అనామకులు చూడవస్తే తన దర్శనం అంత సులభంగా లభించదని, అసలు లభించకనే పోవచ్చునని సూరసేనుడు గుర్తు తెచ్చుకున్నాడు. అతన్ని చూడగానే శాంతిసేనుడు చిరునవ్వు నవ్వి, "నా నుంచి ఏం కావాలి?" అని అడిగాడు. దానికి సూరసేనుడు, "మహారాజా, నేను కూడా రాజవంశానికి చెందిన వ్యక్తినే. ఒకప్పుడు నేను రాజ్యం చేశాను. కానీ కాల వైపరీత్యం వల్ల నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. మీ కీర్తి ప్రతిష్టలు విని ఇక్కడికి వచ్చాను. నాకు మీ రాజ్యంలో సగం ఇప్పించండి" అన్నాడు. శాంతిసేనుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి, "ఆశ్చర్యపడకండి. మీరు సూరసేన మహారాజు అని నాకు తెలుసును" అన్నాడు. ఆ మాట వినగానే శాంతిసేనుడి సమక్షంలో ఉన్న భటులందరూ కత్తులు దూసి సూరసేనుడి కేసి తీవ్రంగా చూశారు. ఎందుకంటే ఉభయ దేశాల మధ్య సంధిలాంటిది జరగని కారణం చేత అతను శత్రురాజు. శాంతిసేనుడు వారిని వారించి, "సూరసేన, నీకు రాజ్యం ఉన్నది. అయినా అది చాలక నన్ను అర్ధరాజ్యం కోరుతున్నావు. అర్ధరాజ్యం దేనికి? నా రాజ్యమంతా ఇచ్చేస్తాను తీసుకో. నేను సామాన్య పౌరుడిగా జీవిస్తాను" అన్నాడు. శాంతిసేనుడికి సూరసేనుడు వెంటనే క్షమాపణ చెప్పుకొని, "నా అసలు కోరిక మనవి చేస్తాను. మన రాజ్యాల మధ్య వారధి మళ్ళీ నిర్మిద్దాం" అన్నాడు. ఆ తర్వాత కొద్ది నెలలలోనే ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న నది మీద తిరిగి వారధి నిర్మించబడింది. అందువల్ల ఉభయ దేశాల ప్రజలకు ప్రయాణాలు సుఖంగా సాగాయి. వాళ్ళు తమ రాజుల మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహానికి ఎంతగానో సంతోషించారు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, శాంతిసేనుడు ఎంత మహాదాత అయినా అర్ధరాజ్యం అడిగిన వాడికి రాజ్యమంతా ఇస్తాననటమేమిటి? ఇచ్చానన్నాడు కదా" అని సూరసేనుడు ఆ రాజ్యాన్ని పుచ్చుకొని తన మీద పోటీగా ఉన్న శాంతిసేనుడి పీడ వదిలించుకోక క్షమాపణ చెప్పుకొని ముష్టి వారధి కోరటమేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, "సూరసేనుడు రాజ్యం కోరి రాలేదు. శాంతిసేనుడి దాతృత్వం పరీక్షించటానికి వచ్చాడు. అతనికి శాంతిసేనుడి దాతృత్వమే కాక ఔదార్యం కూడా అర్థమైంది. ఎందుకంటే శాంతిసేనుడిలో ఔదార్యం లేకపోతే ఒంటరిగా చిక్కిన సూరసేనుణ్ణి క్షణంలో హతమార్చి రెండు దేశాలను పాలించగలడు. కానీ శాంతిసేనుడు సూరసేనుడి పట్ల మిత్రభావం ప్రదర్శించాడు. అందుచేత రెండు దేశాల మధ్య తిరిగి వారధి ఏర్పడటం అవసరమైంది" అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పనికి మాలిన మూక. ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడుండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులుండేవారు. నలుగురు కూడా ఎందుకూ పనికిరాని పరమ మూఢులే. పెరిగి పెద్దవాళ్ళయ్యి పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా తండ్రిచాటు పిల్లల్లాగా ప్రవర్తించుతూ బతికారు. బాధ్యత ఇది చూసి లేకుండా తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకటం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడాయన పెద్దవాణ్ణి పిలిచి, "నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునిరా" అన్నాడు. వాడు మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి, "నాయనా, ఆ ఊరు అసలే నిప్పు నీరు పొట్టని ఊరు. నువ్వు అదే పనిగా అక్కడుండిపోక వెంటనే తిరిగి వచ్చెయ్యి. మీ మామలు 4 రోజులుండమంటే తొందర పని ఉన్నదని చెప్పు" అన్నది. పెద్దవాడు ఎవరికీ తెలియకుండా 2 దుత్తర్లు సంపాదించి ఒకదానిలో కొద్దిగా నిప్పు, రెండో దానిలో నీరు పోసుకుని మేనమామల ఊరికి బయలుదేరాడు.
కొంత దూరం పోయాక 2 దుత్తలు మోయటం వాడికి ఇబ్బంది అనిపించి నిప్పున్న దుత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు. ఇప్పుడు వాడికి నడక బాగా సాగింది. త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు. వాణ్ణి చూడగానే మేనమామలు, "ఆ దుత్త ఏమిట్రా?" అని అడిగారు. "మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టబట్టగా అందుకని వెంట తెచ్చాను" అన్నాడు వాడు. "ఓరి తెలివి తెల్లారా! నిప్పేది?" అని వాళ్ళు అడిగారు. "నీళ్ళల్లోనే ఉంది" అన్నాడు వాడు. వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకుని వాణ్ణి తిప్పి పంపేటప్పుడు, "చూడు నాయనా, ప్రపంచం పాపిష్టిది. నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలవద్దు" అని వాడింటికి సలహా తిరిగి వచ్చి ఇచ్చారు. జరిగినదంతా తండ్రికి చెప్పాడు. తండ్రి వాడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరికి పిలిచి, "ఒరే నాయనా, నువ్వు వెళ్ళి మన పాలెంలో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం చూడరా" అన్నాడు వాడితో. "సరే నాన్నా" అని రెండోవాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు. అక్కడ పొలాలలో నువ్వులు పండిస్తారు. అది నువ్వులు చల్లే తరుణం. అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు. ఆసామి కొడుకు తోచక పచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకుని తినసాగాడు. ఇది చూసి ఒక రైతు అతనితో, "పచ్చివెందుకు తింటారు? బాబూ, కావలిస్తే వేపిస్తాను" అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుక్కు పెట్టించాడు. వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి, "ఇదిగో ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నీ వేపించండి" అని రైతులకు ఉత్తరువిచ్చాడు. "మరి విత్తనాలకో?" అన్నాడు రైతులు నిర్ఘాంతపోయి. "నే చెబుతాగా" అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్టు. పోనీ అతని ఇష్ట ప్రకారమే చేద్దామని నువ్వులన్నిటినీ రైతులు మంగలాల్లో పోయించి వేపించారు. "ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి. కమ్మని నువ్వులు కాస్తాయి. ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు. పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించటం తప్ప మీకింకేం తెలీదు" అన్నాడు ఆసామి రెండో కొడుకు. రైతులు ఆసామి దగ్గరకు పరిగెత్తి జరిగినదంతా చెప్పారు. ఆసామి తల బాదుకొని రెండో కొడుకును వెనక్కి పిలిపించాడు. ఆసామి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉన్నది. అక్కడ పెత్తనం చేయమని ఆసామి తన మూడో కొడుకును నియోగించాడు. వాడక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక గొప్ప ఆలోచన తట్టింది. వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. "ఒరే, ఇంకో నెలకు సంక్రాంతి పండగ వస్తుందట. మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి. సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారిగా పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం." ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు. మరికొంతమంది, "అది కుదిరే పని కాదులెండి దొరా" అని మర్యాదగా చెప్పి చూశారు. కానీ ఆసామి కొడుకు మండిపడి, "నేను చెప్పినట్టు చేయండి. యజమానిని నేనా మీరా?" అన్నాడు. మనకెందుకులెమ్మని వాళ్ళు పశువులను పాలు పిండటం మానేశారు. సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి. తమ యజమానికి విన్నవించారు. ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరు కొడుకు మీద ఉన్నాయి. నిజానికి వాడు మిగిలిన ముగ్గురు కంటే తెలివిగలవాడుగా కనపడేవాడు. మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరువాడితో తండ్రి ఫలాని పని చెయ్యమని చెప్పక, "నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అబ్బాయ్" అని అడిగాడు. "నాకు వర్తకం చెయ్యాలని ఉంది నాన్నా" అన్నాడు కడగొట్టువాడు. "అయితే 2000 రూపాయలు తీసుకుని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా" అన్నాడు తండ్రి. తండ్రి ఇచ్చిన 2000 పట్టుకొని ఆఖరు కొడుకు బస్తీకి వెళ్ళాడు. అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు. ఆ బండితో వాడు చాలా దేశం తిరిగాడు కానీ సరుకు అమ్మకం కాలేదు. చివరకు ఒక ఊరు చేరి, "ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది" అని అక్కడి వారిని కొందరిని అడిగాడు. "అబ్బో! ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదు" అన్నారు వాళ్ళు. "భేష్" అనుకుని ఆసామి ఆఖరు కొడుకు తన బండి మీది గంధం చెక్క యావత్తూ దింపి దాన్ని బొగ్గు చేసి అప్పటికప్పుడే 10 రూపాయలకు అమ్మేశాడు. తర్వాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడి వాళ్లను, "ఇక్కడ చౌకగా దొరికే సరుకేమిటి" అని అడిగాడు. "ఇంకేముంది, దూది. ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది" అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో. ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గర ఉన్న 10 రూపాయలతోనూ దూది కొని బండి మీద వేసుకుని అక్కడ ఒక దూది బస్తీకి అమ్మడానికి చేరి, పెట్టాడు. సరుకు చూసిన వారల్లా, "కొందుము గాని దూది శుద్ధంగా లేదు బాబూ" అన్నారు. ఈ దూది ఇక ఎక్కడా అమ్ముడు పోదని తేలిపోయింది. ఆసామి కొడుక్కు ఏం చేయాలో పాలుపోలేదు. వాడు బండిని నడిపించుకుని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు మీదనే ఒక పక్కగా ఒక కమసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు. "ఏమిటో చేస్తున్నారే కమసాలి గారు" అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు. "బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబూ" అన్నాడు కమసాలి. ఆసామి ఆఖరి కొడుక్కు ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది.
అతను వెంటనే బయలుదేరి బసకు వెళ్లి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయటానికి కాను బస్తాలన్నిటినీ ఆ గుండంలో పడేయించాడు. దూది కాస్త భగ్గున మండి నుసి నుసి అయిపోయింది. అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరయింది. ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆఖరయ్యాయి. రహస్య మందిరము. అనగనగా ఒక రాజు. ఆయన ప్రజలను కన్నబిడ్డ వలె పాలిస్తూ ఉండేవాడు. అందుచేత రాజుపైన అందరికీ భక్తి, గౌరవము ఎంతగానో ఉండేవి. ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండటం చేత ప్రజలెంతో సుఖంగా ఉండేవారు. దేశాలు తిరిగి వచ్చే సాధువులను, యాత్రలు సేవించుకు వచ్చే పుణ్యాత్ములను ఆదరించటమంటే ఆ రాజుకు అమితమైన ఆసక్తి. అటువంటి వారెవరైనా వచ్చినట్టయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోక చరిత్ర తెలుసుకునేవాడు. దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకుని వాటినన్నిటినీ తన రాజ్యంలో అమలు చేసేవాడు. అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకుంటున్నది. అయితే ఆ రాజ్యానికి చీడపురుగులాగా రాజు వద్ద కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు అంటే కెట్టదు. అందులోనూ సాధువులంటే అసలే మంట. సాధువులనగా దేశదిమ్మరులైన సోమరిపోతులని, వాళ్లను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం. ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఈ రాజ్యానికి వచ్చాడు. రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకువచ్చి ఆయన వల్ల లోకజ్ఞానాన్ని ఇచ్చే విషయాలు ఎన్నో విన్నాడు. 10 రోజులు, 15 రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త విషయాలకు అంతూ పొంతూ లేకుండా ఉంది. అప్పుడు రాజు, స్వామీ, మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపమని కోరాడు. అందుకు స్వామి కూడా ఒప్పుకున్నాడు. ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకు పరమార్థ చింత ఎక్కువైపోతున్నది. ఇది చూచి మంత్రికి స్వామి పైన చెప్పలేని ద్వేషం కలిగింది. తన బుద్ధిబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆస్థానంలో నుంచి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజు ఒంటిపాటుగా ఉన్నప్పుడల్లా అదును చూచి స్వామిని గురించి వెరుగుడు మాటలు చెప్పనారంభించాడు. సాధువుల సంగతి మీకు తెలియదు. వారు భూలోకంలో సంచారం చేసే దైవస్వరూపులు. వారి జ్ఞానబోధ వల్లనే మానవ జాతికి ముక్తి మార్గం తెలుస్తుంది అని రాజు మంత్రిని మందలించేవాడు. కాని మంత్రి పట్టు విడవక స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకు నూరిపోస్తూనే ఉన్నాడు. మంత్రి ఎంత చెప్పినా అంతకంతకు రాజుకు స్వామి పైన గౌరవం హెచ్చుతున్నదే కాని కొంచెమైనా తగ్గలేదు. చివరకు ఒకనాడు స్వామి ఒంటరిగా ఉండటం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి తన ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు. స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్ళాడు. భోజన సమయమైంది. వడ్డన అంతా జరిగిన తర్వాత మంత్రి, స్వామి, పదార్థాలలో వెల్లుల్లి వేసుకోవటం మా దేశాచారం. గురువులకు, పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పక ఉపయోగించాలి. తమకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను అనే వరకు అభ్యంతరం లేదు అన్నాడు స్వామి. మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి స్వామివారి బంతిని భోజనానికి కూర్చోవటం తప్పించుకున్నాడు. స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకు వెళ్ళి, రాజా, సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మకపోతిరి. ఇప్పుడు మహానుభావుడని భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ. వానికి నీతి నియమం లేదు. జిహ్వ కట్టిపెట్టుకోలేడు. నానా గడ్డి తింటాడు. కూడని ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారంటే లోకం నవ్విపోతున్నది. ఎందుకులేండి, నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుంది అని చెప్పేసి ఇంటికెళ్ళాడు. ఇంతలో స్వామి భోజనమైంది. ఆయనతో మంత్రి, స్వామి, ఒక్క సంగతి చెప్ప మరిచాను. ఇవాళ రాజుగారి జన్మదినం. ఆయనకు ఉల్లి వాసన కిట్టదు. వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూచుకోండి అని సలహా చెప్పాడు. ఈ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగా కోటకు వెళ్ళాడు. కాని వెల్లుల్లి వాసన ఇంకా ఉన్నదేమో అను అనుమానం తీరక స్వామి రాజుకు దూరంగా కూర్చున్నాడు. రాజు పలకరించగా ఉల్లివాసన కొడుతుందేమోనని జంకుతో అటువైపు తిరిగి చూడసాగాడు. రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక దూరంగా తప్పుకునేసరికి రాజుకు మంత్రి మాటలపై నమ్మకం కలిగి స్వామి పరమ దుర్మార్గుడేనని తలచాడు. ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిశ్చయించాడు. ఈ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటున్నది. అదే రహస్య మందిరం. రాజు స్వయంగా చీటీ వ్రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధింపబడుతుంది. చీటీలో చూసేవారికి బహుమతి ఇంత ఇయ్యవలసింది అనే మాటలు కనపడి ఆశ కలుగుతుంది. తీరా మందిరంలోకి పోయే వరకు జరగాల్సిన పని జరుగుతుంది. ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదు. రాజు స్వామిని పిలిచి,
మహాత్మా, తమరు వచ్చి చిరకాలమైంది. మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్టయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్యకోటికి అన్యాయం చేసినట్టవుతుంది. కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ 1000 వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్లి సొమ్ము తీసుకోండి అన్నాడు. ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానం తానే కాచేద్దామన్న దురుద్దేశంతో స్వామిని దర్శించి, మహానుభావా, తమరేమిటి మందిరానికి వెళ్ళటమేమిటి? మీరు శ్రమ పడటం భావ్యం కాదు. తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి. నేను ఇప్పుడే పోయి బహుమానపు సొమ్మును పట్టుకొచ్చి సమర్పించుకుంటాను అంటూ స్వామిని తన ఇంటిలో కూర్చోపెట్టి మంత్రి ఆ చీటీ తీసుకుని మందిరానికి చేరుకున్నాడు. రహస్య మందిరంలోకి ఉద్యోగులు ఈ చీటీ చూచుకుంటూనే మంత్రిని మటుమాయం చేసివేశారు. సాయంత్రమైనా మంత్రి రాకపోయేసరికి స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్ళాడు. మాకు తెలియదు, రాజుగారినే కనుక్కోండి అన్నారు అక్కడి ఉద్యోగస్తులు. స్వామి మళ్ళీ ప్రత్యక్షమయ్యే వరకు రాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత స్వామి జరిగిన కథ చెప్పగా మంత్రి ఆడిన కపట నాటకమంతా రాజుకి బోధపడి నిజ నిజాలు తెలిసిపోయాయి. అతను తగినట్టుగా పాపఫలం అనుభవించటంతో రాజుకు స్వామి బోధల యందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు. అంతా చుట్టాలే. రామకోటికి పట్నంలో ఉద్యోగం దొరకటం అతని తల్లి శాంతమ్మకు, తమ్ముడు సూర్యానికి, చెల్లెలు కమలకు ఎంతో ఆనందం కలిగించింది. భర్త పోయినాక శాంతమ్మ తన 3 పిల్లలను వంటలక్కగా పనిచేసి పోషించింది. స్వతహాగా మంచి తెలివితేటలు గల రామకోటి వారాలు చేసుకుని చదువుకున్నాడు. అతనికి అప్పారావు గారింట వారానికి 2 రోజులు భోజనం పెట్టేవారు. అప్పారావు తాను ఎంత తిని ఇతరులకు ఇంత పెట్టగలిగిన గొప్ప స్థితిపరుడు కాడు. చదువులో బాగా రాణించటం వల్ల రామకోటికి పట్నంలో ఉద్యోగం సులువుగా దొరికింది. అతను తన తల్లిని, తోబుట్టువులను తనతో పాటు పట్నం తీసుకుపోదామనుకున్నాడు. కాని పట్నంలో ఖర్చు ఎక్కువని శాంతమ్మ అందుకు ఒప్పుకోలేదు. అందుచేత రామకోటి తన సంపాదనలో తనకు అవసరమైనది మాత్రం ఉంచుకొని మిగిలినదంతా తల్లికి ఇస్తూ ఉండేవాడు. దానితో ఆమె ఇంటికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని తన కొడుకు హోదాకు తగినట్టుగా ఇల్లు తీర్చిదిద్దింది. కొడుకు పోరగా పోరగా ఆమె వంటలక్క పని మానేసింది. సూర్యం ఏదో వృత్తి విద్య నేర్చుకోసాగాడు. కమల కుట్టుపని, సంగీతము నేర్చుకోసాగింది. రామకోటి ప్రతివారము ఇంటికి వచ్చేవాడు. ఒకసారి ఇలాగే అతను పట్నం నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో ధనికురాలు ఇంట్లో కనిపించింది. శాంతమ్మ రామకోటికి ఆవిడను పరిచయం చేస్తూ, కోటి, ఈవిడ మీ నాన్నగారికి అక్క అవుతుంది. తన కూతుర్నే నీకు ఇస్తామని అడగటానికి వచ్చింది అన్నది గొప్పగా. ఆ రాత్రి రామకోటి తన తల్లితో, ఇన్నాళ్ళు మనం ఎరుగని ఈ బంధువు నాకు పిల్లనిస్తానని వచ్చిందంటే అది మన మీది అభిమానంతో కాదు, నన్ను సొంతం చేసుకుని మీ నుండి వేరు చేద్దామనే. నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు. ఆ చుట్టానికి వినిపించేలాగే. తెల్లవారగానే ఆ చుట్టం వెళ్ళిపోయింది. వారం తిరిగి రామకోటి మళ్ళీ పట్నం నుంచి వచ్చేసరికి ఎవడో ఒకతను కుర్చీలో కూర్చొని పత్రిక చూస్తున్నాడు. అవతారం చూస్తే మోతిబరిలా ఉన్నాడు. అతను రామకోటిని చూసి, ఏమోయ్, ఇదేనా రావటం అని పలకరించాడు. ఇంతలో శాంతమ్మ లోపలి నుంచి వచ్చి, కోటి, ఇతను నా పినతల్లి కొడుకు నాగభూషణం. తన కూతుర్ని నీకిస్తానని వచ్చాడు అని రామకోటికి పరిచయం చేసింది. రామకోటి తల్లితో, అమ్మా, ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోదలచలేదు. ముందు కమల పెళ్లి కావాలి అని నాగభూషణంతో, నాగభూషణం గారు, ఈ రూపంగానైనా ఇన్నేళ్లకైనా మేం మీకు కనిపించాం. 4 రోజులుండి మరీ వెళ్ళండి అన్నాడు. అబ్బే, ఎంత మాట! నేను ఎప్పటికప్పుడు ఒక మారు వచ్చి మిమ్మల్ని చూద్దామనుకుంటున్నాను. కాని తీరిక దొరకలేదు. నాకు పట్నంలో తొందర పని ఉన్నది. మళ్ళీ కలుద్దాం, వెళ్ళి వస్తాను అంటూ నాగభూషణం లేచి వెళ్ళిపోయాడు. మాఘమాసంలో శాంతమ్మ చెల్లెలి కూతురు పెళ్లి అయితే అంతా వెళ్లారు. పెళ్లినాటి రాత్రి శాంతమ్మ, పిల్లలు ఒకచోట పడుకున్నారు. రామకోటికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ అతనికి ఒక సంభాషణ వినిపించింది. అతను తల్లిని తట్టిలేపి మాట్లాడవద్దని సంజ్ఞ చేశాడు. మన అమ్మాయి సంబంధం గురించి శాంతమ్మతో కదపలేదేం అని ఒక ఆడగొంతు అడుగుతున్నది. ఆ వంట పుట్టిదానితో సంబంధమా అని మగ గొంతు అన్నది. ఆ అబ్బాయి నిక్షేపంలా ఉన్నాడు. పట్నంలో నౌకరి. బాగా సంపాదిస్తున్నాడట. మన అమ్మాయినిచ్చాక అది వాడి చేత ఎలాగూ వేరు కపరం పెట్టిస్తుంది అన్నది ఆడగొంతు. ఆ తర్వాత శాంతమ్మ దగ్గర ఎవరు రామకోటి పెళ్లి ప్రస్తావన తెచ్చినా మా వాడికి ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదులేండి అని ఆమె అనసాగింది. ఒకసారి రామకోటి పట్నం నుంచి వస్తూనే, అమ్మా, అప్పారావు గారు కమలకు మంచి సంబంధం తెచ్చారు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు.
పిన్నిగారింట పెళ్లిలో అతను కమలను చూశాడట. పెళ్లి వీలైనంత తక్కువ ఖర్చులో జరపమని వాళ్లే అంటున్నారట. పెళ్లి ఖర్చులకు మన దగ్గర డబ్బు లేకపోతే అప్పారావు గారు సర్దుతామంటున్నారు అన్నాడు. ఆ అప్పారావు గారికి ఎంత రుణపడి ఉన్నాన్రా, వారి చలవ వలనే నువ్వింత వాడవయ్యావు అన్నది శాంతమ్మ. అవునమ్మా, అప్పారావు గారి అమ్మాయి సీతను నేను చేసుకుంటే ఆ రుణం కొంతనన్నా తీరుతుందేమో అన్నాడు రామకోటి. సీతకు చిన్నతనంలో బాలపక్షవాతం వచ్చి కుంటిది అయిపోయింది. అయితేనేం ఎంతో బుద్ధిమంతురాలు, ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కొడుకు నిర్ణయానికి శాంతమ్మ చాలా సంతోషించింది. ఆమె అప్పారావు గారింటికి వెళ్లి ఆయనతో తన కొడుకు నిర్ణయం చెప్పింది. కుర్రతనం వల్ల కోటి తొందరపడుతున్నాడేమో, కొంచెం ఆలోచించుకోమనండి అన్నాడు అప్పారావు గారు శాంతమ్మతో. అన్నగారు, మా చుట్టాలలో చాలా మంది వాడికి పిల్లనిస్తామని వచ్చారు. తాను కాస్త మంచి స్థితిలో ఉండటం చూసి వచ్చే చుట్టాలంటే వాడికి చాలా మంట. వాడి ఉద్దేశంలో మీలాగా అడుగడుగునా ఆదుకునేవారే అసలు చుట్టాలు. వాడు బాగా ఆలోచించే సీతను చేసుకుంటానంటున్నాడు. మీరు ఒప్పేసుకోండి అన్నది శాంతమ్మ. ఒక శుభముహూర్తాన రామకోటికి సీతకు పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లికి ముందే కమల పెళ్లి కూడా జరిగిపోయింది.